తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి జీవవాక్కుల శ్రోతలను దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా వందనములు చెబుతూ మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని సందేశంలోనికి వెళ్దాం. నా ప్రియమైన వారలారా, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా తండ్రి, ఈ తరుణం ఇచ్చావు నీ ఎదురుగా నీ సన్నిధిలో నీ కొరకు నిలబడడానికి. బలహీనుడను, అపాత్రుడను ప్రభువా, ఈ తరుణము ఆయన ఎంతో విలువైనది. ఈ తరుణాన్ని చూడకుండా గతించిపోయిన వారు అనేకులు. మరి ఈ తరుణంలో నీ వాక్యమును వినిపింప చేయడానికి ఎంతమంది అయితే సిద్ధపడి తండ్రి మరి టీవీల ముందు ఉన్నారో వారందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువా, వినదగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సు, ఆనందించగలిగిన హృదయము మా ప్రియ శ్రోతలకు అనుగ్రహించమని, నీ కొరకు నిలబడిన బలహీనుడనే నన్ను సాధనంగా వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా యందు ఆనందము. నా ప్రియమైన వారలారా, నెహెమ్యా గ్రంథములో ఈ మాట వ్రాయబడింది. 8వ అధ్యాయము 10వ వచనములోని చివర ఏంటంటే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని యందు ఆనందించుట వలన అంటే బలమొందుదురు. మీరు కొంతమంది ఆస్తిని చూసి బలముతో ఉంటారు, బంధువులను చూచి బలముతో ఉంటారు, కొంతమంది ధనాన్ని చూచి బలముతో ఉంటారు, కొంతమంది వారి యొక్క స్థితిని చూచి స్తుతి ఎడల బలం కలిగి ఉంటారు. అదే మాటను మనం గ్రంథంలో చూడాలంటే 20వ కీర్తన 7వ వచనములో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయించుదుము. కొందరు గుర్రాలున్నాయని, కొందరు రథములున్నాయని, కొందరు మనుషులున్నారని, కొందరు పలుకుబడి ఉందని, కొందరు ధనం ఉందని, వారికి ఉన్నటువంటి అంశములను బట్టి వారు అతిశయించుదురు. అయితే మనమైతే మన ప్రభు అయినటువంటి యెహోవాను బట్టి అతిశయించుదుము. నా ప్రియమైన అంటే ఆ బలము ఎవరి వలన వస్తుంది? ప్రభు వలన వస్తుంది. ఆయన్ని బట్టి మనము అతిశయించాలి, ఆయన్ని బట్టి బలము పొందాలి. యెహోవా యందలి బలము. ఎలా పొందగలము? యెహోవా యందలి బలమును మనం ఎలా పొందగలము నేర్చుకుందాం వాక్యం ద్వారా. అసలు మనము బలము పొందడానికి అసలు ఆయనలో బలం ఉందా? ఆయనలో బలం ఉందా? మన దేవుడైన మన ప్రభు అయినటువంటి యెహోవా యందు బలం ఉందా? ఆయన బలం ఉంటేనే కదా మనం పొందగలిగేది. ఆయనలో బలం ఉంటేనే కదా మనకి ఇవ్వగలిగేది. తల్లిలో పాలుంటేనే బిడ్డకు పాలు ఇవ్వగలదు, లేనే ఆమె ఎలా ఇస్తుంది? ఇవ్వదు. అలాగే అందువలన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనములో ఈ మాట వ్రాయబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, ఏమంటే ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి, బలమును సంతోషమును ఆయన దగ్గర ఉన్నది. బలము, సంతోషము, ఆనందము, ఘనత, ప్రభావము ఆయనలో ఉంది. ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయనలో ఉంది, ఆయన ఇస్తాడు. పొందాలి అంటే ఆయన దగ్గర నుంచి పొందాలి. అయితే ఎలా పొందగలము? ఆయన దగ్గర నుంచి బలము, ఘనత, ప్రభావము అంటాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనములో, దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. యెహోవాను బట్టి ఆనందంగా ఉండాలి, యెహోవాను బట్టి సంతోషంగా ఉండాలి, యెహోవాను బట్టి ఉల్లసించాలి, యెహోవాను బట్టి కేరింతలు వేయాలి, సంతోషించాలి. అప్పుడు బలము పొందుతారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ మాట నెహెమ్యాతో చెప్పాడు? నా ప్రియమైనటువంటి వారలారా, నెహెమ్యాతోనూ ఎజ్రాతోనూ లేవీలతోనూ అంటాడు. అయితే వారు ఏ స్థితిలో ఉన్నారు? పరాయి దేశంలో
దాసులుగా కొనిపోబడి బానిస బ్రతుకులు బ్రతుకుతూ కన్నీరు కార్చుతున్నారు పరాయి దేశంలో. ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్లో కూడా మీరు ఆనందంగా ఉండండి, ఆ పరిస్థితిలో మీరు సంతోషంగా ఉండండి, ఆ పరిస్థితుల్లో కూడా ఉల్లసించండి. ఆ పరిస్థితి కూడా అది మేలు అనుగ్రహించేదే. ఆ పరిస్థితుల్లో మీరు ఆనందంగా ఉన్నట్లయితే యెహోవా యందలి బలమును మీరు పొందగలరు. ప్రభు అయిన దేవుడు నెహెమ్యాతో ఈ మాట అంటాడు. మొట్టమొదటిది, అయ్యో నాకు అది లేదే, అయ్యో నాకు ఇది లేదే, అయ్యో లేకపోయేనే. దుఃఖపడిన ఆయన నుండి బలాన్ని నువ్వు పొందలేవు. సంతోషించాలి, ఆనందించాలి ప్రతి విషయములో. అప్పుడు మాత్రమే ఆయన యందలి బలమును మనము పొందగలము. యెహోవా యందు ఆనందించుడి, మీరు బలమొందెదరు. ఆయన బలాన్ని పొందాలంటే ఆయన యందు ఆనందించాలి. రెండవ మాట, యెహోవాను నమ్ముకొనుట వలన బలము వచ్చును. ఆనందించుట వలన బలం వస్తుంది, నమ్ముకొనుట వలన బలం వస్తుందండి. నమ్ముట అంటే ఏంటి? నమ్ముట అంటే విశ్వాసం ఉంచుట. విశ్వాసం అంటే ఏంటి? నమ్ముట. రెండు ఒకదానికి ఒకటి పర్యాయ పదాలుగా వాడబడుతుంటాయి. అయితే కొంచెము తేడా ఉంది. విశ్వాసం అంటే ప్రాథమికంగా కలిగే మంచి అభిప్రాయాన్ని, పాజిటివ్ ఒపీనియన్ ఏమంటారంటే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసము దేవుడు ఆయన మంచివాడు, ఈయన మంచివాడు, యేసయ్య మంచివాడు, యేసయ్య రక్షకుడు అని ఎప్పుడైతే ప్రాథమికమైన అభిప్రాయం కలుగుతుందో దట్ ఈస్ కాల్డ్ విశ్వాసము. అది విశ్వాసం అంటారు. అయితే ఆ విశ్వాసము ఎక్కువై అది పెద్దదై అది క్రియల రూపములో, మాటల రూపములో, ప్రవర్తన రూపములో వ్యక్తము చేయబడినట్లయితే అది నమ్మకం అవుతుంది. నమ్మకం ఇంకా ముందు పెద్దదైతే నిరీక్షణ అవుతుంది. విశ్వాసముతో ప్రారంభించి నమ్మకముతో నడిచితే నిరీక్షణ అనే గమ్యమునకు చేర్చబడతాము. నా ప్రియమైన వారలారా, నమ్ముకొనుట వలన బలము పొందు. విశ్వసించినంత మాత్రాన కాదండి, నమ్ముకొనుట వలన. మంచి మాట, నమ్ముకొనుట వలన. ప్రియమైన వారలారా, నమ్ముకొనుట వలన. అందువలనే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మీకు బలము కలుగుచున్నదని తమ హృదయములందు చెప్పుకొందురు. దేవుడు చెప్పి రాయించినటువంటి మాటలు ఇవి. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన వారు మాకు బలము కలుగుచున్నదని అని తమ హృదయములందు చెప్పుకొందురు. నమ్ముకొనుట వలన బలముందుమని చెప్పుకొందురు. నమ్ముకొనుట వలన బలం కలుగుతుంది. విశ్వాసంలాగానే ఉంటేనే బలము కాదని, విశ్వాసము నమ్మకములు కావాలి. నమ్మకము అంటే విశ్వాసముతో ప్రయాణం ప్రారంభించి నమ్మకముతో ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే నిరీక్షణ అనే గమ్యస్థానానికి చేరుకుంటాం. చూసారా? విశ్వసించుట వలనే కాదు, నమ్మకము ఉండొచ్చుట వలన బలము పొందుదురు. నమ్మకము. ఎలా బలం పొందుతాము? ఏమి ఇస్తాడో, ఏమి జరుగుతుందో, ఏమి కాపాడుతాడో అనుకున్నంతసేపు బలము కలగదు. మూడవ మాట, ఊరకుండుట వలన బలము కలుగును. బాబోయ్, ఇది చిత్రంగా ఉంది. ఊరకుండుట వలన బలము కలుగును. నా ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములో ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు మరలి వచ్చి దేని నుండి మరలి వచ్చి మీ పాపపు జీవితం నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. మీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి రావాలి. మరలి వచ్చి అంటే అది అర్థము. మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగును. చాలా మంచి మాట. నా ప్రియమైన వారలారా, చూశారా? అయితే మరి ఒక ఉదాహరణ చెప్పుకుందాం దీనికి. ఎలాగంటే, మోషే ఇశ్రాయేలులందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఐగుప్తు నుంచి కానాను దేశానికి. మొదటి అడుగు వేసి ప్రయాణం కొనసాగించి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎర్ర సముద్రము అడ్డం వస్తుంది.
అయ్యో, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో చక్రవర్తి యొక్క సైన్యం ఉంది. ముందు వెళ్తే సముద్రము, వెనకపోతే సైన్యం, ఎటు మరణమే ఉంది. అయ్యో, ఎందుకు వచ్చాము మేము, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు, అక్కడే చనిపోతే బాగుండు, ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటే బాగుండు అని చెప్పేసి బాధపడతారు, ఏడుస్తారు, సనుగుతారు, గొనుగుతారు. చివరికి మోషేను మొహం మీద అనేస్తారు, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని. అప్పుడు అంటాడు మోషే, చూడండి నిర్గమకాండం 14:13 భయపడకుడి, యెహోవా మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మిత్రం మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పారు. ఊరకనే ఉండండి. ఊరకనే ఉండంటే ఏమి చేయకుండా అని కాదండి, ఇందులో కొంచెము అర్థం ఉంది. యేసు ప్రభు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ప్యాచ్ చేస్తాడు, నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని చెప్పేసి ఏమీ చదవకుండా కూర్చొని పరీక్ష వెళ్తే పాస్ అవుతావా? పాస్ కావు. చదవాలి, కష్టపడాలి, శ్రమపడాలి, సమయం వెచ్చించాలి. నువ్వు చేయగలిగినంత చేసి ఇంకా ఇంతకు మించి నేనేమి చేయలేను, వెళ్ళు, దేవుడు ఖచ్చితంగా జయం ఇస్తాడు. ప్రభువా, నేను చేయగలిగిన పని అంతా చేశాను అయ్యా, ఇంతకు మించి చేయలేను, చేశాను, నేను ఇప్పుడు ఊరుకుంటాను అని చేయగలిగినంత చేసి ఫలితం కొరకు ఎదురు చూస్తూ ఊరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏమైంది? మరి మార్గం ఏర్పరిచాడు దేవుడు. ఆరిన నేలలో నడిచిపోయారు సముద్రం మధ్యలో. చూశారా నా ప్రియమైన వారు, ఊరకుండుట వలన, ఆయన నమ్ముకొని, విశ్వాసముతో నమ్ముకొని ఊరకుండుట వలన, మనం చేయగలిగినంత పని చేసిన తర్వాత ఊరకుండుట వలన బలమొందుదుము, బలమిస్తాడాయన, నడిపిస్తాడాయన. నా ప్రియమైన వారలారా, 3 మాటలు చెప్పుకున్నాము. మొదటిది నమ్ముకొనుట వలన బలము, ఆనందించుట వలన బలము, నమ్ముకొనుట వలన బలము, ఊరకుండుట వలన బలము. 4వ మాట, యెహోవా ఎడల, యెహోవా కొరకు ఎదురు చూచువారు బలమొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలమొందుదురు. యెషయా గ్రంథం 40:31 ఈ విధంగా రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుచు అలయక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అలయక సొమ్మసిల్లక పరిగెత్తుతారంట, నడిచిపోతారు, పరిగెత్తుతారు. ప్రియమైన వారలారా, ఎదురు చూచుట వలన, యేసు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు అని ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయనను చూస్తూ ఎదురు చూస్తున్నట్లయితే వస్తాడు, ఇస్తాడు, చేస్తాడు తప్పక అని నిరీక్షణతో ఎదురు చూస్తున్నట్లే వారికి బలము కలుగుతుంది, బలము కలుగుతుంది, బలము కలుగుతుంది. ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా, చూసారా యేసు ప్రభువును చూచిన తర్వాత అంద్రేయ ఏమంటాడంటే, అంద్రేయ మొట్టమొదట తన సహోదరుని సీమోను దగ్గరికి వెళ్ళి చూచి, సీమోన్ను చూచి, అంటే సీమోను యొక్క మొదటి పేరు, పేతురు యొక్క మొదటి పేరు సీమోను, తరువాత పేతురుగా మార్చబడతాడు. ఆ సీమోను దగ్గరికి వెళ్ళి అంటాడు, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పిరి. వెతుకుతున్నారు, గ్రంథాలను వెతుకుతున్నారు, పుస్తకాలను వెతుకుతున్నారు, చరిత్ర గ్రంథాలను తిప్పుతున్నారు, ఎక్కడ దొరకలేదు. అయితే ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము మేము. ఈరోజు చూసాము ఆయన్ను. ఆయన ఎవరో కాదు, నజరేయుడు అయినటువంటి యేసే. ఎందుకు వారినే రమ్మని పిలిచాడు? చేపలకు వల వేస్తుంటే రండి 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 అని ఎందుకు పిలిచాడంటే, వారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, వారు ఎదురు చూస్తున్నారు. నా ప్రియమైన వారలారా, సమరయ స్త్రీతోనే ఆయన ఎందుకు మాట్లాడాలి, ఎందుకు కలవాలి, ఎందుకు అక్కడ ఆమెను మరి కలుసుకోవాలి? ఆమె ఎదురు చూస్తుంది. అయ్యా, యేసు కలిసినప్పుడు అంటదన్నమాట, అయ్యా మా పితరులు ఆ కొండ మీద ఆరాధించారయ్యా, యెరూషలేము కొండ మీద, ఇప్పుడైతే మేము ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గెరిజీము కొండ మీద మేము ఆరాధిస్తున్నాము అని చెప్పేసి అంటే యేసు అంటాడు, ఆ కొండ కాదు, ఈ కొండ కాదు, దేవుడు ఆత్మ కనుక ఎక్కడైనా సరే ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి ఆయన్ను అని అంటాడు. అప్పుడు అంటది, అయ్యా మా మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలనో మాకు నేర్పిస్తాడు అంటది. అంటే యేసు వస్తాడని ఆ సమరయ స్త్రీ ఎదురు చూస్తుంది. ఎంత బలముతో, ఎంత ధైర్యంగా అన్నదో ఆ మాట. యేసు అది విన్న తర్వాత అంటాడు, ఏమంటే, అమ్మా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే. ఎంత బలం! ఎందుకు ఆమెకే కనపడాలి?
అంతమంది ఊరి వాళ్ళు వచ్చి తీసుకొని పోయింది కదా నీళ్లు బావి దగ్గర నుంచి. మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు ఆయన? వాళ్ళు యేసు కొరకు ఎదురు చూడడం లేదు, ఈమె ఎదురు చూస్తూ ఉంది. చూసారా ప్రియమైనటువంటి వారులారా, ఎదురు చూచు వారికి ఆయన కనబడతాడు, ఎదురు చూచు వారిని ఆయన కలుస్తాడు, ఎదురు చూచు వారితో ఆయన మరి మాట్లాడతాడు, ఉంటాడు. నా ప్రియమైన వారులారా, చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి ఎదురు చూచువారు. తర్వాత ఇంకొక ఉదాహరణ ఇదే మాటకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పరిగెత్తుతారు, అలయక పరిగెత్తుతారు, పక్షిరాజు వలె రెక్కలు విప్పి ఆకాశమున ఎగురుతారు. ప్రియమైన వారలారా, ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ మాటకు. అక్కడ పండుగ జరుగుతుంది, పస్కా పండుగ. యూదయ నుంచి, గలిలయ నుంచి, సమరయ నుంచి అనేకులు వస్తారు, తండోపతండాలు పండుగ చేసుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఇంతమంది వెళ్ళిపోతే ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరితోనే ఎందుకు ప్రభువు కలవాలి, ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ ఇంట్లో ఎందుకు బస చేయాలి, కాసేపు వారి ఇంట్లో కలిసి వారితో ఎందుకు భోజనం చేయాలి? దేర్ మస్ట్ బి సంథింగ్ రీజన్, ఒక కారణం ఉండాలి. ఇంతమంది వచ్చారు, తండోపతండ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పస్కా పండుగ 7 దినాలు. ఆ 7వ దినాన్ని మహాపండుగ దినం అంటారు. అందరూ 8వ దినాన వెళ్ళిపోతారు వారి యొక్క ప్రాంతాలకు, గ్రామాలకు. ఇంతమంది వెళ్తే మరి ఎమ్మాయి గ్రామస్తులైన ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? వెళ్తుంటారు వాళ్ళు. ఈ ఉదంతమంతా లూకాసు వార్త 24వ అధ్యాయంలో రాయబడిందండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 18వ వచనం నుంచి అక్కడ రాయబడిందండి. తర్వాత వారు వెళ్ళిపోతూ ఉంటారు, ఇద్దరు మాట్లాడుకుంటూ పోతుంటారు దిగులుతో. చూసారా ఆ యేసుని ఎట్లా చేశారో, నజరేయుడైన యేసుని ఎట్లా చేశారో, ఇది దుర్మార్గులైన వాళ్ళు అన్యాయంగా హింసించి ఆయన సిలువ వేశారని దిగులుతో ఒకరినొకరు చెప్పుకుంటూ పోతుంటే ప్రక్కనే వస్తున్నాడు యేసు వారితో నడుస్తూ. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు విషన్న వదనముతో? నీకే తెలియదా ఏం జరిగిందో ఈ దినాలను? నీకే తెలియదా? ఏం జరిగింది? అదేనయ్యా, ఆ నజరేయుడైన యేసుని గురించే. నీతిమంతుడైన, మంచివాడైన ఆయన పట్టుకొని చిత్రహింస చేసి సిలువ చేశారు. మరి వారైతే ఆ విధంగా అనుకున్నారు, మరి మీరేమనుకుంటున్నారు అంటాడు యేసు వారితో. ఆయన ఇశ్రాయేలును రక్షించబోవాడు మెస్సయ్య అని ఆయన కొరకు మేము ఎదురు చూచాము, ఆయనే అని మేము నమ్మాము. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము ఆయన ఎడల, యేసు ఎడల మేము అనుకున్నామయ్యా. ఇది మా అభిప్రాయము. ఎంత సంతోషించుంటాడో అంటే యేసు ఎడల ఎంత నిరీక్షణ ఉందో, ఆయన వస్తాడు అని ఎంత ఎదురు చూస్తున్నారో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. చూసారా, పోతూ ఇంకా వెళ్ళిపోతాడు ఆయన దాటేసి. పొద్దుపోయింది, చీకటి పడింది, రండి మా ఇంటికి అని చెప్పి పిలిస్తే బలవంత పెడితే వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. గుర్తుపట్టలేదు వాళ్ళు యేసు అని, ఎందుకంటే చనిపోయినాడు, పాతి పెట్టారు, లేడు ఆయన అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. ఆయన రొట్టె విరువగానే వాళ్ళ యొక్క ఆత్మీయమైన కళ్ళు తెరవబడి యేసును చూస్తారు. చూసిన తర్వాత ఆయన అదృశ్యుడవుతాడు. ఆ తర్వాత అదే సమయంలో అదే రాత్రిపూట బయలుదేరి వెళ్ళిపోతారు యెరూషలేముకు. ప్రభు మాకు కనిపించాడని చెప్పేసి వారు తెలియజేస్తారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని మహిమపరచుట వలన బలమొందుదుము. ఆయన మహిమ లేనివాడా? మనం మహిమపరిచి బలపరచడానికి, ఆయనను మహిమపరచడానికి మనము మహిమపరచగలమా? ఆయనను మహిమపరచుట వలన మనం బలం పొందుతాము. మహిమేమో ఆయనకు, బలమేమో మనకు. ఎలా ఆయనకు మహిమ ఆపాదించినట్లయితే మనకు బలము కలుగుతుంది. అయితే ఎలా మహిమపరచగలము? హౌ కెన్ వీ గ్లోరిఫై హిమ్? మహిమ అంటే దేదీప్యమానమైన, అత్యంత పరిశుద్ధమైన, పాపము లేని, పవిత్రమైనటువంటి వారు ఉండే దేదీప్యమానమైన పాపరహిత వెలుగును, జ్యోతిని మహిమ అంటారు. ఆ మహిమలో ఉంటాడు ఆయన. ఆయనకు మహిమ ఆపాదిస్తే మనకు బలం వస్తుందట. అయితే ఎలా మహిమ ఆపాదించగలము? ఎలా మహిమ ఆపాదించగలమంటే స్తుతించుట ద్వారా ఆయనను మహిమపరచగలము. అంతేకాకుండా ఆయనను ఘనపరచుట ద్వారా మహిమ ఆపాదించగలము. స్వస్థతలను పొందుట ద్వారా ఆయనకు మహిమ ఆపాదించగలము. కొనియాడుట ద్వారా ఆయనకు మహిమ ఆపాదించగలము.
శత్రువుల చర్యల చేత ఆయనకు మహిమ ఆపాదించగలము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన కొరకు నిందించబడినప్పుడు, దూషించబడినప్పుడు ఆయనకు మహిమ ఆపాదించగలము. మహిమ సత్క్రియలు చేసినప్పుడు ఆయనకు మహిమ ఆపాదించగలము. ఉన్నాయి బైబిల్లో. నా ప్రియమైనటువంటి వారలారా, ఇతరులు మనల్ని నిందించి దూషించినప్పుడు మనం ఓర్చుకున్నట్లయితే ఆయనను మహిమపరచగలము. నా ప్రియమైన, మనం పాపము ఒప్పుకున్నప్పుడు ఆయనను మహిమపరచగలము. పాపం ఒప్పుకున్నప్పుడు మహిమపరచగలము. చూసారా, ఆయన ఈ పనులు చేస్తే ఆయనను మహిమపరచగలిగిన వాళ్ళం. ఆయన మహిమపరచబడినప్పుడు మనము బలమొందుదుము. ఆత్మీయ బలమును, శారీరక బలమును పొందగలము. ప్రియమైన వారలారా, ఎంత చక్కని మాటలు! బలము ఎలా పొందగలము? చివరి మాట యథార్థవంతులుగా జీవించినట్లయితే బలము పొందగలము. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. చేయవలసినట్టుగా చేస్తే యథార్థత. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బలము పొందుతాము. ఉన్నది ఉన్నట్టుగా చేస్తే, మాట్లాడితే, చూపిస్తే దాన్ని యథార్థత అంటారు. హృదయములో ఉన్నదాన్ని కంఠములో ఉన్నదాన్ని పెదవుల ద్వారా చెప్పిన దాని ప్రకారం చేసినట్లయితే యథార్థత అంటారు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఈ క్రియలలో ఎక్కడ ఏ రకమైన మలినము లేకుండా ఉన్నట్లయితే, స్వచ్ఛమైనదిగా ఉన్నట్లయితే అది యథార్థత అని అంటారు. దాన్ని యథార్థత అంటారు. ప్రియమైనటువంటి వారలారా, యథార్థత కలిగి ఉండటం వలన బలమొందుదురు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 33వ వచనంలో, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 33వ వచనంలో దావీదు ఒక కీర్తన రాశాడండి. ఆ కీర్తన సౌలు చేతిలో నుండి దావీదు విడిపించబడినప్పుడు, అంటే సౌలు చేతిలో నుంచి కాపాడబడినప్పుడు ఆయన రాసినటువంటి కీర్తన ఏంటంటే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గము నందు యథార్థవంతులను నడిపించును. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపిస్తాడు. యథార్థవంతులకు బలమిస్తాడు. చూసారా, యథార్థత బలమునిస్తుంది. చూసారా, ప్రియమైన వారలారా, కేవలము 6 మాటలు మాత్రమే నేను మీతో పంచుకోగలిగాను ఈ టీవీ ద్వారా. చూసారా, యెహోవా యందలి బలము ఎలా పొందగలమంటే, ఆనందించుట వలన బలము పొందగలము, నమ్ముకొనుట వలన బలము పొందగలము, ఊరక ఉండుట వలన బలము పొందగలము, యెహోవా కొరకు ఎదురు చూచుట వలన బలము పొందగలము, తర్వాత దేవునికి మహిమ ఆపాదించటం వలన, ఆయనను మహిమపరచడం వలన బలము పొందగలము. చివరి మాట, యథార్థముగా ప్రవర్తించుట వలన బలము పొందగలము. చూసారా, దేవుని అయా బలమివు మాకు శక్తి ఇవ్వడు. ఎప్పుడు శక్తి బలం ఇస్తారంటే ఇవి చేసినట్లయితే, ఇవి సమన్వయించుకున్నట్లయితే, ఇవి కలిగి ఉన్నట్లయితే, ఈ పనులు చేసినట్లయితే బలం ఇస్తాడు ఆయన, బలము పొందగలము. ప్రియమైనటువంటి వారలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆస అను యూదారాజు ఎడల దేవుడు పలికినటువంటి మాటలు ఇవి. యుద్ధం వచ్చింది, భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే యుద్ధము సిరియా వాళ్ళతో యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధములో సహాయం కావాలని ఎవరిని అడిగాడు? సిరియా రాజును ఆశ్రయించాడు. ఆసా అను యూదారాజు యుద్ధమందు సిరియా రాజును నమ్ముకున్నప్పుడు దేవుడు రాజైన ఆసాను హెచ్చరించిన మాటలు కనుక ఏమని హెచ్చరించాడంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, యథార్థ హృదయము గల వారిని బలపరుచుతాడట. యథార్థ హృదయం గల వారిని ఆయన బలపరచునట.
అయితే వారిని బలపరచడానికి యథార్థ హృదయులు ఎక్కడ ఉన్నారా భూమి మీద అని చెప్పి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరు యథార్థవంతులు వారిని బలపరచాలి, వాళ్ళకు బలం ఇవ్వాలని చెప్పేసి ప్రపంచమంతా లోక సంచారము చేయుచున్నది. ఈ విషయమందు ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు. ఎవరిని ఆశ్రయించాలి? నీ దేవుడని యెహోవాను ఆశ్రయించాలి. యెహోషాపాతు కుమారుడు ఆసా. మరి అటువంటి వ్యక్తి తన తండ్రి ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి, ఎంత గొప్పవాడు, ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి. అటువంటి వాని కుమారుడు ఇబ్బంది కలిగితే మరి ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించాడు. యథార్థత లేదు. యథార్థత ఉంటే దేవుని ఆశ్రయించేవాడు, యథార్థత లేదు. అందువలన అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి, బుద్ధిహీనంగా ప్రవర్తించావు గనుక నీవు బ్రతికిన దినములన్నిటి యుద్ధములు. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా? బలము పొందాలి అంటే ఆయనను ప్రేమించాలి. బలం పొందాలంటే ఆయన ప్రేమించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక మాట 5వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. చివరి మాట, ఆయనను ప్రేమించువారు అలాగుననే యెహోవా నీ శత్రువులందరూ అలాగున నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఎలా ఉంటారు సూర్యుడు? ఉదయకాలమున సంపూర్ణమైన పెద్దగా ఉంటాడు సూర్యుడు. పైకి వచ్చే కొలది తగ్గిపోతూ ఉన్నాడు. ఉదయకాలపు ఉదయించే సూర్యునిలాగా ఉంటారంట, బలము పొందారట. ఎవరు? ఆయనను ప్రేమించువారు. ఆయనను ప్రేమించుటంటే ఆయన ఆజ్ఞలను కనుక గైకొనుటంటే అనుసరించుట. ఈ పని చేయువారు బలమొందుదురు. ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప విషయం! యెహోవా యందు బలము పొందుట ఎలాగో చూసారా? ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి. బలము పొందుటం చూసారా? గ్రంథము అంత స్పష్టంగా దేవుని మాటల చేత నింపబడింది. ఆనందించుట వలన, నమ్ముకొనుట వలన, ఊరకుండుట వలన, ఎదురు చూచుట వలన, అంతేకాకుండా మరి మహిమపరచుట వలన, యథార్థంగా ఉండటం వలన, ఆయనను ప్రేమించుట వలన బలము పొందుదురు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. భయంకరుడు అయిన దేవా, బలమైన తండ్రి, అయితే నీ బలమును పొందడానికి అవకాశం ఇచ్చావు. అర్హతను సంపాదించుకున్నాడు ఎలాగో వాక్యం ద్వారా మాకు బోధించావు నాయన. విన్నటువంటి శ్రోతలను బట్టి వందనాలయ్యా. నీ అందరి బలము పొందాలి, బలముతో నింపబడాలి, బలముతో జీవించాలి, బలముతో కొనసాగాలి. ప్రభువా, సహాయం చేయి తండ్రి. బోధించిన దేవా, బలపరచయ్యా, బలం అనుగ్రహించు. నాకు, మా శ్రోతలకు, వినిన వారందరికీ ప్రభువా, నీ బలము పొందుటకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బలము అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.